హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విలేజ్ స్టైల్లో అరిసెలు ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదటిగా మనం బియ్యం నానబెట్టి పట్టించుకురావాలి. బియ్యం అనేది తడి పొడిగా ఉన్నప్పుడే మనం పట్టించుకురావాల్సి ఉంటుంది. తర్వాత దానికి సరిపడా బెల్లం వేసి మొదటిగా మనం దాన్ని బాగా కరగనివ్వాలి. కరగనిచ్చాక ఇలా తేరు పోసుకుంటే అందులో ఉన్న వేస్టేజ్ అంతా అనేది బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ అండి, మనం దాన్ని పాకంలాగా పట్టేసి మనం పట్టించుకొచ్చిన బియ్యాన్ని వెంటనే చేసుకోవాల్సింది అసలు అయితే ఆ పాకంలో వేసి ఇలా తిప్పుతూ ఉండాలి. ఉండలు కాకుండా ఉంటుంది. తిప్పుతూ చక్కగా చేసామంటే అది మనకి మా సైడ్ అయితే సలిపిండి అంటాం. చలిపిండిలా చలివిడి ఇలా అంటారు. అలా తయారవుతుంది. యాక్చువల్గా బియ్యం పిండి అనేది మనం పట్టించుకొచ్చిన వెంటనే అరిసెలు అనేవి చేస్తే చక్కగా మనకు అనేవి కుదురుతాయి. చూడండి, సైడ్స్కి అంటుకున్నది, చుట్టూతా ఉన్నది అంతా మనం ఇలా తీసేయాల్సి ఉంటుంది. అక్కడ స్టిక్తో తిప్పుతున్నారు కదా, దాన్ని మనం తెడ్డు కర్ర అంటాము. యాక్చువల్గా విలేజెస్ సైడ్ అయితే ఇంకా వాడుతున్నారు. ప్రస్తుతం టౌన్స్లో ఎక్కడన్నా వాడాలంటే లైక్ గరిటెలు పెట్టి తిప్పేస్తున్నారు. సో ఓల్డ్ స్టైల్లో, విలేజ్ స్టైల్లో మా ఇంట్లో ఇలా చేస్తున్నారు. సో మా ఇంటి దగ్గర ఉండే ఒక అమ్మమ్మ వచ్చి మా అమ్మగారికి హెల్ప్ చేస్తున్నారు. సో అలా ప్రిపేర్ చేస్తున్నారు. మేము వచ్చామని చెప్పి మా మమ్మీ మా కోసం చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సైడ్ ఉంది కదా, అదంతా తీస్తారు. ఇప్పుడు మొత్తం క్లీన్గా వస్తుంది. ఇంకా మన దగ్గర నెయ్యి ఉంటే కనుక అంతా అయిపోయినాక మనకి పైన ఒక స్పూన్ నెయ్యి చల్లితే చాలా బాగా వస్తుంది. ఇదండి, మొత్తం పిండి అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఆ చుట్టూతో ఉండే పిండి అనేది తీస్తున్నారు. ఎందుకంటే అలాగే ఉంచామంటే మనకు అది మొత్తం ఎండిపోతుంది. సో మాకంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఆ కొంచెం పిండి అనేది మిగిలింది. మా అక్క వాళ్ళ బాబు ఆ పిండి, మిగిలిన పిండితో చక్కగా ఆడుకుంటున్నాడు చూడండి. చిన్న చిన్న చేతులు వేసుకొని వాడు బుడ్డగాడు. ఇంకా అదంతా మేము క్లీన్ చేసేస్తున్నాం. మళ్ళీ అక్కడ ఇక్కడ పోస్తాడని చెప్పి ఒకసారి మీకు చలిపిండి చూపిస్తాను. అదిగోండి, చలిపిండి అలా ఉంటుంది. సో అది చాలా హెల్దీ అనమాట. ఈవెన్ డెలివరీ అయిన వాళ్ళకి కూడా అది తీసుకెళ్ళి ఇస్తారు. చాలా హెల్దీ. ఆయిల్ ఇలా మనం తర్వాత బాయిలింగ్కి పెట్టుకొని నెక్స్ట్ మనం ఆయిల్లో కొంచెం పిండేసి చూడాలి, అది కాగిందా లేదో మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇది అరిసెలు ఒత్తుకోవడానికి అనమాట. అరిసెలు మనం నూనెలో నుంచి తీసిన తర్వాత దానికి ఎక్సెస్గా ఉంటుంది కదా, దీనిపైన పెట్టి అరిసెలు మనం ఇలా ప్రెస్ చేసామంటే ఎక్సెస్గా ఉన్న ఆయిల్ మొత్తం ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి. ఆ 3 హోల్స్ నుంచి కిందకు వచ్చేస్తుంది. సో మనం అలా ఎక్సెస్ ఆయిల్ మనం అక్కడ అలా రిమూవ్ చేయొచ్చు అనమాట. బాగుంది కదా చాలా. మన పెద్దవాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అన్నీ మనకి చాలా వినూత్నంగా ఇస్తుంటారు. నెక్స్ట్ మేము పొయ్యి బయట పెట్టేసాము, ఇబ్బందిగా ఉంటుందని అన్నీ చేయడానికి. అలా మనం ఒక్కొక్కటి వేసుకొని ఒక 5, 5, 6, 6 అరిసెలు తక్కువ వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు ఒకేసారి నూనెలో. సో అలా 5, 5, 6, 6 వేసి తీసి ఇందులో ప్రెస్ చేసి నెక్స్ట్ మనం తీసుకునే కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవాలి. సో పాతకాలం పద్ధతి ఏంటంటే అరిసెలన్నీ అయిన తర్వాత మేము వరిగడ్డి ఉంటుంది కదా, వరిగడ్డి వేసి అవన్నీ ఆరబెడతాం కొంచెంసేపు. తర్వాత ఆ చలిపిండి దాంట్లోనే ఇవన్నీ పెట్టేసి స్టోర్ చేస్తాము. అక్కడ మీకు బొమ్మ కనిపిస్తుంది కదా, అది మా అక్క చేశారు. సో చిన్నప్పుడు గేమ్స్ ఆడేవాళ్ళం కదా, ఇలా ఏదో ఒకటి ఆకారం చేసుకొని అందులో వేసి తినేవాళ్ళము. సో మాకు ఇప్పుడు ప్రజెంట్ వరిగడ్డి దొరకలేదు, వాన పడుతుంది, తడిచిపోయింది. అందుకని ఇంట్లోనే మనకి బియ్యం వచ్చిన గోతం ఉంటుంది కదా, ఆ గోతం వేసేసి నేనే మొత్తం ఇలా ఆరబెట్టేశాను. ఒక 5, 10 మినిట్స్ ఆరబెట్టి తీసి స్టోర్ చేసుకుంటున్నాం.